దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం, విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకములో విశ్రాంతిని దేవుడు పెట్టాడు. విశ్రాంతి, కొంతమంది పనికి వెళ్ళి పని చేసుకునేవారు మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అలాగే లోకములో నుంచి ప్రయాసపడుతున్న వారికి విశ్రాంతి, అలాగే బైబిల్ గ్రంథంలో 7వ నెల మొదటి దినాన్ని విశ్రాంతి, అది భూమికి విశ్రాంతి సంవత్సరం అని, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని, విశ్రాంతి దినము బైబిల్ గ్రంథంలో ఖచ్చితంగా పాటించాలి, పరిశుద్ధమైనది, జ్ఞాపకం ఉంచుకోవాలి, అది ఆశీర్వదించబడినదని ధర్మశాస్త్రం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని మహాకృపను బట్టి విశ్రాంతి దినము అంటే కీడు చేయకూడదు, ప్రాణహత్య చేయకూడదు, ఒకరికి హాని చేయకూడదు, ఆకలితో ఉన్న వారికి ఆకలి తీర్చాలి, బోధ లేని వారికి బోధించాలి, స్వస్థత లేని వారికి స్వస్థత కలిగించాలి. విశ్రాంతి దినం నేరం చేయకూడదు, కానీ విశ్రాంతి దినం మనుషుల కొరకే నియమించబడ్డది, పనుల కొరకు కాదు. అందుకని పని చేసే వాడికి మరణ శిక్ష అన్నాడు ధర్మశాస్త్రంలో. అందుకు యేసు ప్రభు విశ్రాంతి దినమును స్వస్థపరచుట, అపవిత్రాత్మను గద్దించుట, పేతురు అత్త జ్వరమును గద్దించుట, చేయగలవానిని బాగు చేయుట, జలోదర రోగము గలవానిని బాగు చేయుట, బేతెస్త వద్ద 38 సంవత్సరాలు పడి ఉన్న రోగిని బాగు చేయుట, పుట్టుగుడ్డు వానిని బాగు చేయుట, ఇటువంటి గొప్ప కార్యాలు ఆయన చేశాడు. అందుకనే విశ్రాంతి దినము ఆశీర్వదించబడినది. అందరూ కూడా ఆదివారాన్ని పరిశుద్ధముగా మనం ఆచరిస్తూ ఈ లోకంలో పనులన్నిటిని విడిచిపెట్టేసి విశ్వాసుల కొరకు సమయం కేటాయించండి. పరిశుద్ధ సంఘం కొరకు సమయం కేటాయించి వారి కొరకు మీరు పనులు చేస్తూ ఉంటే నీ కుటుంబం గొప్ప కార్యాలు జరుగుతాయి. నీ కుటుంబంలో ఘనత పొందుకుంటారు, ఉన్నతమైన స్థానానికి వెళతారు. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదము దేవుని మందిరంలో గడిపితే మీ అందరూ పొందుకొని ఆశీర్వదించబడుదురు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.